బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, మెడికల్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, మెడికల్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు లోను కాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర ఆలోచనలతో ముందుకు సాగాలని, మంచి దారిలో నడిచి జీవితంలో విజయం సాధించాలని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ సిటీకే పరిమితమైన డ్రగ్స్ ఈరోజు గ్రామాలలోకి పాకిందని, నాగరికత మితిమీరి పక్కదారి పడుతుందని, ఇది చాలా బాధాకరమని, ఈ మహమ్మారికి బానిస కావద్దని అన్నారు. వ్యవస్థలో ఇమడలేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వలన క్రైమ్ రేటు పెరుగుతుందని, డ్రగ్స్ వలన కుటుంబాలకే కాకుండా సమాజానికి నష్టమని తెలిపారు. యువతను చక్కదిద్దే బాధ్యత అందరిపైన ఉందని, మన మిత్రుడు మనతో పాటు చదివే వారు బాగుండాలని, ప్రపంచంలో ఎక్కడ లేని యువశక్తి మన భారతదేశంలో ఉందని, యువశక్తి వల్లనే సగటు వృద్ధిలో దేశం ముందుకు పోతుందని, అలాంటి యువత భవిష్యత్తు బాగుండాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని గమనిస్తుండాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి డ్రగ్స్ పట్ల ఉక్కుపాదం మోపారని, ఎంత పెద్ద వారినైనా కఠిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. అందరం కలిసి డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిద్దామని, అలాగే భువనగిరి అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నరాల నిర్మ, జెడ్పీటీసీలు బీరు మల్లయ్య, అనురాధ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జయశ్రీ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, జిల్లా డిప్యూటీ వైద్య అధికారి డాక్టర్ శిల్పి, సైకియాజిస్ట్ డాక్టర్ ప్రీతి స్వరూప్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కౌన్సిలర్ జైపాల్, కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి, సఖీ ఎన్జీఓ డాక్టర్ ప్రమీల, ఎన్జీఓ కరుణ్ తదితరులు పాల్గొన్నారు.